మందు కొంటే మొక్క ఫ్రీ అన్నాం కదా, అదే సంపద సృష్టి. మందు బాబులకు మాత్రం బాగా సంపద సృష్టి జరుగుతా ఉంది. ఎందుకంటే ఒక 50 రూపాయలు స్టఫ్ ఫ్రీగా ఇస్తున్నారు రోజుకి. అవునవును. ఎంతకంటే ఏం జరిగిందని చెప్పండి. అవునవును. క్లియర్ గా అడుగుతా ఉన్నా. మేము గ్రామీణ మద్యం అనేది ప్రభుత్వాలకు ఆదాయ వనరుగానే చూసారు అందరూ. సరే సార్, మనం ఒకసారి సార్ ఒక్క మాట లాస్ట్ లో ముగించే ముందు, మేము ఇప్పటం అనేటటువంటి గ్రామంలో రోడ్లు విస్తరణకు సంబంధించి ఏదైతే రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇల్లు ఏదైతే అక్కడ కోల్పోతున్నారో వాళ్ళకి ఆల్రెడీ పరిహారానికి ముందే ఆల్రెడీ వాళ్ళకి చెప్పి అంతెంత వస్తుంది పరిహారం 3 సార్లు ఆల్రెడీ నోటీసులు ఇచ్చి చేస్తే ఆ రోజు నానా యాగి చేశారు సార్. ఇప్పటంలో కక్షపూరితంగా వెళ్తారా అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. 1 లక్ష ఫైన్ వేసింది ఒక్కోళ్ళకి. మేము అంత కట్టలేమని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నిన్న కూడా 25,000 రూపాయలు ఫైన్ వేసింది సుప్రీంకోర్టు. మరి ఆ రోజు ఇప్పటంలో మీరు చేసిన తప్పే కదా, ఇప్పుడు బహిరంగంగా ఒప్పుకోవాలి కదా. అది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది, హైకోర్టు చివాట్లు పెట్టింది. అరుణ్ గారు మాట్లాడతారు అది. సో అరుణ్ గారు చెప్పండి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడారు. సో మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులైపోతుంది, సంపద సృష్టి అంటే ఇది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే వాళ్ళ హయాంలో పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేశామని చెప్పేసి కూడా కొన్ని చేశారు. సో మీరు కూడా ఇటీవల నేను చూశాను 998 కోట్లు, దాదాపు 13,326 గ్రామ పంచాయతీలకి నిధులు విడుదల చేశారు. ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం కావచ్చు, అలాగే 759 కోట్లు ఫైనాన్స్ ప్యానల్ నిధులు కూడా వచ్చాయని చెప్పేసి చూసాం. సో వీటి మీద ఇప్పటికే రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు. అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అయితే ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. కానీ వెంకటరెడ్డి గారు అందుకు అంగీకరించట్లేదు. ఏమంటారు మీరు? సార్, మొదటగా మద్యం విషయం ఇందాక ఆయన అన్నారు పల్లెటూరులో ఉండే వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుందని. నేను క్లియర్ గా చెప్తున్నాను, పక్క పల్లెటూరు నుంచే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా పల్లెటూరులో కూర్చొని మాట్లాడుతున్నాను. వెంకటరెడ్డి గారి లాగా టౌన్ లో స్టూడియోలో సిటీలో వచ్చి కూర్చొని మాట్లాడట్లేదు. గత ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం అమ్మడం మూలంగా వైసీపీ నాయకులు చెప్పింది చేసింది హవాగా జరిగి ఊరికి వచ్చి 10-15 మంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ మద్యం షాపుల నుంచి కొనుక్కొచ్చుకొని లోకల్ గా దందాలు నడిపారు. ఇందులో భాగంగా నా బంధువులే వైసీపీ పార్టీ నుంచి అమ్ముతూ ఉంటే నేనే 3 సార్లు పోలీసులు కంప్లైంట్ పట్టిస్తే అదే వైసీపీ నాయకులు వాళ్ళని రిలీజ్ చేసి తీసుకొచ్చారు. ఇప్పటికీ వాళ్ళకి నా బంధువులకి నాకు వైసీపీ పార్టీ మూలంగా ఈ మద్యం మూలంగా గొడవ నడుస్తుంది. వాళ్ళకి కూడా నా బంధువులని నేను పట్టించాను, వైసీపీ నాయకులు పార్టీ కారణంగా తీసుకొచ్చారు. లోకల్ గా ప్రతి గ్రామంలో ఇదే జరిగింది. గవర్నమెంట్ మద్యం అమ్మడం మూలంగా అక్కడి నుంచి వైసీపీ నాయకులకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వరు కాబట్టి వైసీపీ నాయకులు వాళ్ళ బినామీలు తీసుకొచ్చి గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 10 మంది అమ్మిన దాఖలాలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. మీరు కావాలంటే మీ మైక్ తీసుకెళ్లి ఏ సామాన్యుని అడగండి, ఈ విషయాన్ని గ్రామాల్లో చెప్తారు. ఇవాళ నాకు ఆయన అన్నారు పల్లెటూరులో కూడా మద్యం అమ్ముతున్నారని చెప్పేసి. ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో వైన్ షాపులు ఉండడం మూలంగా ఎవరైనా అనఫీషియల్ గా అమ్మటానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఆ వైన్ షాప్ తీసుకున్న వాళ్ళు వచ్చేళ్ళంత అంటారు, నువ్వెవడో ఎందుకు అమ్ముతున్నావు, మేము తీసుకున్నాం కాబట్టి మేము గవర్నమెంట్ ట్యాక్స్లు కట్టాలి, మాకు టర్న్ ఓవర్ తెలియాలి కాబట్టి అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళని వెళ్తా అంటారు. ఇది జరిగింది గ్రామాల్లో ఎక్కడైనా సరే క్లియర్ గా. వాస్తవానికి ఇదే గ్రామాల్లో ఉంది. మీరు టీవీలో చెప్పే లెక్కలో వెంకటరెడ్డి గారు అక్కడ చూపిస్తున్నటువంటి లెక్కలో ఏం ఉండవు గ్రామాలు. ఇప్పుడు నేను చెప్పింది ఉంది. మీరు కావాలంటే వెంకటరెడ్డి గారిని ఎంట పెట్టుకుని ఏ ఊరికైనా మీ మైక్ ఎట్టుకుని వెళ్ళండి. ఇది కాకుండా వేరే రిపోర్ట్ మీకు వస్తే అప్పుడు మాట్లాడుకుందాం మళ్ళీ ఇదే ప్యానెల్లో. ఇంకొకటి, నాడు నేడు పేరుతో విద్యాలయాలు తెగ అభివృద్ధి చేశారని చెప్పారు సార్. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు కనిపించినటువంటి చిత్రం. వెనకాల మీరు స్కూలు వెంకటరెడ్డి అన్న మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నా టైం నాకు కాదు వాళ్ళు ఏమంటున్నారంటే బెల్ట్ షాపులు లేవని చెప్పట్లేదు. అంటే బెల్ట్ షాపులు లేవని కాదు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి కాబట్టి గతంలో గవర్నమెంట్ వాళ్ళే నడిపించారు కాబట్టి అరుణ్ గారు ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు మర్చిపోయారు. ఏంటంటే ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయంటే వాళ్ళు కూటమికి సంబంధించినటువంటి షాపులు నిర్వహించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వం ద్వారా నిర్వహించే వాళ్ళే కాదు, వాళ్ళలో కూడా అన్ని రకాల పార్టీల వాళ్ళు కూడా ఉంటారు. బహుశా అది రాజకీయంగా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా తెలంగాణలో ఏ విధంగా పొలిటికల్ డైవర్షన్ జరుగుతుంది. సార్ బిజినెస్ ఎప్పుడు రాజకీయం చూడదు, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఎప్పుడు ఆదాయమే చూస్తుంది, ఇది కన్ఫర్మ్. దానిలో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా ఎంత చిన్న వాళ్ళు ఉన్నా బిజినెస్ అంటే కేవలం ఆదాయం మీద డిపెండ్ అయ్యింది. ఏ పార్టీ వాళ్ళైనా నథింగ్ అక్కడ మ్యాటరు. ఎవరి చేతిలో వైన్ షాప్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సరౌండింగ్స్ అనేవి వాళ్ళు కంట్రోల్లో ఉండేలాగా చూసుకుంటారు కాబట్టి ఎవరు కూడా అనఫీషియల్ గా అమ్మడానికి ఉండదు. అమ్మితే ఈ వైన్ షాప్ రిలేటెడ్ పర్సన్స్ ఎవరైనా అమ్మాలి కాబట్టి వాళ్ళు ప్రభుత్వానికి లెక్కలు చూపించుకోవాలి, ప్రభుత్వానికి చట్టబద్ధంగా వాళ్ళకి ఆన్సర్ అన్ని చెప్పుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఆ వైన్ షాపులకు తెలిసి జరుగుతుంది. ఇందులో అనఫీషియల్ గా వైసీపీ టైంలో జరిగినట్లుగా ఎట్లాంటి పరిస్థితుల్లో జరగడానికి ఛాన్స్ ఉండదు. మీరు ఏ ఏరియాలో అయితే పల్లెటూరులో అనఫీషియల్ గా అమ్ముతారంటున్నారో అది ఏ బెల్ట్ ఏ వైన్ షాప్ ఆధ్వర్యంలో ఉందో పోయి వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు డైరెక్ట్ గా. అంటే ఇక్కడ వైన్ షాపుకు సంబంధించిన వ్యక్తి ఎవరో కూడా చూడాలి మనం. ఆ వైన్ షాపు ఇప్పుడు కొలకపూడి శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడారు కదా, సో ఆయన ఏ వైన్ షాపు పరిధిలో ఆ బెల్ట్ షాప్ ఉందో చూస్తే ఆ వైన్ షాప్ తీసుకున్నటువంటి యజమాని ఎవరో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తెలుసుకోవాలి. ఖచ్చితంగా వైన్ షాప్ మీద యాక్షన్ తీసుకోవచ్చు గవర్నమెంట్. కానీ గతంలో అలా జరగలేదు కదా. ఎవరి మీద పోయి చెప్పాలి సమస్య? ఎక్కడన్నా ఒక అనఫీషియల్ ప్లేస్ లో ఒక స్కూల్ దగ్గర ఒక గుడి దగ్గర ఒక బడి దగ్గర ఉంది అంటే
అంతకు ముందు వైసీపీకి ముందు మేము వెళ్ళి గోల్ చేసేవాళ్ళం, ఎక్కడ పెట్టారేందని చెప్పి సీసాల బగలు కొట్టి దెబ్బకు మూసేసి వెళ్ళేవాళ్ళు. కానీ గత 5 ఏళ్ళు మాకు ఆ సిచ్యువేషన్ లేదు. మేము వెళ్ళి గోల్ చేస్తే మా మీద కేసులు పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వమే సారా అమ్మింది కాబట్టి. ఇవాళ మళ్ళీ సేమ్ వెసులుబాటు, ఎవరైనా తప్పుడు ప్లేస్ లో అమ్మితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. పల్లెల్లో అభివృద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. సో దీని గురించి చర్చిద్దాం మేడం. చెప్పండి. క్లియర్లీ సార్, దాని ఒక్కటి సార్, డబ్బు అధికారాన్ని ప్రేమించే వాళ్ళకి కాకుండా మనుషుల్ని, మానవత్వాన్ని ప్రేమించే వాళ్ళకి అధికారం ఇస్తే ఎలా ఉండిద్ది అనేది వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారు సార్. ఆంధ్రప్రదేశ్ కి స్వాతంత్రం వచ్చి అలాగే తమిళనాడు నుంచి విడిపడి ఇన్ని 70 ఏళ్ళు దాటుతున్నా సరే ఈ రోజుకి కూడా ఏ నాయకుడు పట్టించుకున్నటువంటి మన్యం జిల్లాలు, మారుమూల తండాల్లో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వాతావరణాన్ని, పరిస్థితులను కూడా లెక్క చేయకుండా వెళ్ళి మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి పేదల యొక్క బాధలు కనుక్కొని కూటమి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయించి పెద్ద ఎత్తున అక్కడ ఇప్పటికే రోడ్లకు సంబంధించి అలాగే బస్ ఫెసిలిటీస్ కి సంబంధించి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి నిధులు రిలీజ్ చేయించి పనులు స్టార్ట్ చేయించినటువంటి సిచ్యువేషన్ మనందరం చూస్తా ఉన్నాము. వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళకి ఆ 3 రంగుల కళ్ళద్దాలు అడ్డంగా ఉంటాయి కాబట్టి కళ్ళకి అవి కనిపించవు, దాన్ని మనం తీయలేము కూడా ఖచ్చితంగా. కాబట్టి అవి ప్రజలే తీస్తారు. ఆల్రెడీ ఒకసారి తీశారు, మళ్ళీ కూడా ఇదే కళ్ళద్దాలు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే వైసీపీకి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ప్రజలే తీస్తారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, గతంలో వైసీపీ చేసినటువంటి నాడు నేడు భాగంగా ఈ స్కూల్ కి పైన మీరు వెనకాల ప్యాచ్ వర్క్ చూడొచ్చండి. ఈ ప్యాచ్ వర్క్ చేసిన దానికి ఆ స్కూల్ కి 32 లక్షలు గవర్నమెంట్ కి బిల్లు తీసుకున్నారట వైసీపీ కాంట్రాక్టర్లు. ఆ రోజుల్లో వైసీపీ బిల్లు పెట్టుకొని, ఇది ఖచ్చితంగా మనం గమనించుకోవాల్సిన విషయం. నాడు నేడు పనితీరు ఈ విధంగా ఉంది. మనం ఈ విషయం మనం ఒకసారి వెంకటరెడ్డి గారికి ఇవన్నీ కనిపించకపోవచ్చు బహుశా, అట్లాంటివన్నీ ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలుస్తుంది. కాంట్రాక్టర్ల బిల్లులు కూడా కొంతమందికి ఇప్పటికీ పెండింగ్ లోనే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అర్జీలు పెడుతూ ఉంటే, అర్జీలు పెడుతున్నటువంటి స్కూల్కి వెళ్లి పరిశీలిస్తూ ఉంటే జరుగుతున్నటువంటి దారుణాలు ఇవన్నీ కూడా బయటపడుతుంది. ఎలా చేశారు, ఏం చేశారు అనేది కూడా లేకుండా కేవలం రంగులు వేసి లక్షల బిల్లులు పెట్టారు. ఇది వీళ్ళ నాడు నేడు కార్యక్రమం. బట్ వాళ్ళ ప్రభుత్వం అలా చేయట్లా. పని నిర్మాణ దశలో ఉండగానే అధికారులను పంపించి పూర్తిగా నాణ్యత లోపాలు అనేవి లేకుండా ఖచ్చితంగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం జరుగుతుందా లేదా కన్స్ట్రక్షన్ అనేది క్లియర్ గా ప్రభుత్వం దృష్టి పెట్టి మరి చేయిస్తూ ఉంది. అంటే నాణ్యత లోపాల వల్ల ఇవాళ వేసిన రోడ్లు, ఇవాళ వేసిన రంగులు మళ్ళీ ఒక సంవత్సరానికి పోయి ప్రభుత్వాన్ని ఎవరు క్వశ్చన్ చేసే పరిస్థితి రాకుండా, కాంట్రాక్టర్ల అత్యాశ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా స్టార్టింగ్ దశ నుంచే కూడా ప్రజల సొమ్ము దుర్వినియోగం అవ్వకూడదు, నాణ్యత కూడినటువంటి నిర్మాణాలు జరగాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి పెట్టి చేస్తోంది. ఇట్లాంటి పని గతంలో వైసీపీ ఎట్టి పరిస్థితులు 5 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా చేయలేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు అలాగే ఉండిపోయే దుర్భరమైన జీవితం. గత 5 ఏళ్ల పాటు రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు అన్ని కూడా పాడుపడిన పరిస్థితి మనం చూసాము. ఈవెన్ కాంట్రాక్టర్లు ఇవాళ ఆత్మహత్య చేసిన పరిస్థితుల్లో ఉన్నా మేము మమ్మల్ని మీరన్నా కరుణించండి అని చెప్పేసి కూటమి గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్న సిచ్యువేషన్ వాళ్ళు చూస్తున్నాను సార్. పెద్దిరెడ్డి కిరణ్ గారు, రవికిరణ్ గారు, సో చూసాం. ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు. మిమ్మల్ని కూడా ఒకటి అడుగుతున్నాను సార్. సో వెంకటరెడ్డి గారు చెప్పినట్టు నాడు నేడు తోటి మేము స్కూల్స్ని డెవలప్ చేశామని చెప్పేసి చెప్పారు.